హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పిల్లలు బీట్రూట్ అంటే ఇష్టపడరు కాబట్టి ఇలా స్వీట్ లాగా చేసి పెడితే తినేస్తారు. ముందుగా బీట్రూట్ ముక్కల్ని ఇలా కట్ చేసి నీట్గా వాష్ చేసుకొని పొట్టు తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్లా పట్టేసుకున్న తర్వాత ఏదైనా స్ట్రైనర్ తీసుకొని ఒక బౌల్లోకి ఇలా స్ట్రైనర్తో వడగట్టేసుకోవాలి. ఈ జ్యూస్ని మొత్తం తీసుకోవాలి. జ్యూస్ని అంతా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో కార్న్ఫ్లోర్ తీసుకొని ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఈ బీట్రూట్ జ్యూస్లో వేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా స్మూత్గా ఇలా కలిపేసుకోవాలి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక బౌల్లో చక్కెర వేసుకోవాలి. ఏ బౌల్తో అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే బౌల్తో షుగర్ని వేసుకొని కరిగించుకోవాలి. లేత పాకం వచ్చే వరకు ఇలా మరిగించుకోవాలి. ఇప్పుడు చూద్దాం లేత పాకం వచ్చిందో లేదో. చూడండి, ఇలా తీగ పాకం రావాలి. ఇలా వస్తే ఇప్పుడు కలుపుకున్న పిండిని ఇందులో పోసేసుకొని కలుపుకుంటూ దగ్గరకు అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. పిల్లలకి బీట్రూట్ అంటే ఇష్టం ఉండదు కాబట్టి ఇలా చేసి పెడితే తినేస్తారు. ట్రై చేయండి ఇలా ఒకసారి. చూడండి, మనకు గట్టి పడుతూ ఉంది. కొంచెం ఇలా మొత్తం గట్టి పడే వరకు ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే స్టవ్ని ఉంచుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇలా దగ్గరకు అయ్యాక ఒక స్పూను నెయ్యి వేసుకొని మళ్ళీ ఇలాగే ఉడికించుకోవాలి. ఇప్పుడు యాలకుల పొడిని కూడా వేసేసుకోవాలి. మళ్ళీ ఒక స్పూను నెయ్యిని వేసుకోవాలి. అలా 3-4 సార్లు నెయ్యి వేసుకుంటూ ఉడికించుకోవాలి. మళ్ళీ ఒకసారి నెయ్యి వేసేసుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, మన ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే గసగసాలు, కాజు వేసేసుకున్నాను. ఇలా స్పూన్ నుంచి జారి కింద పడట్లేదు కాబట్టి అయిపోయింది. ఇప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఇప్పుడు గసగసాలు, డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. బీట్రూట్ మిశ్రమాన్ని వేసుకొని అంతా ఈక్వల్గా చేసేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత పీసెస్గా కట్ చేసుకోవాలి చాకుతో. ఇలాచి పొడి వేసుకొని బాగా ఉడికించుకున్నాం కాబట్టి మనకు బీట్రూట్ స్మెల్లే రాదు. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత చూడండి, మంచి కలర్ఫుల్గా బీట్రూట్ కరాచీ హల్వా రెడీ. మీరు ఓసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.